తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుండెకాయ ఉన్నది, ప్రశ్నించే గుండెకాయ. మావాడు రోజు రాస్తాడు, వద్దురా నాయన మళ్ళీ అంటే లేదు లేదు నేను తిట్లు పడతా, నేను తన్నించుకుంటా, నేను మడలు పడతా అంటు. ఇవాళ పాలమూరుకు మల్లన్న వస్తుండు, మందిని ముంచినోడు, ప్రజలతో తీర్మానం మల్లేసే ముఖాముఖి, ప్రజల ప్రశ్న మల్లన్న సమాధానం, కార్యక్రమంలో పాల్గొన్న మల్లన్న. నీ మల్లన్న సమాధానం నాకు కూడా కావాలి, నేను కూడా అడుగుతానా. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు మీద సమాధానం కావాలి. వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాని నేను ఇస్తా అన్న బోకర్ మల్లిగాడు, మరి దానికి సమాధానం కావాలరా మల్లిగా అంటున్నావు. నువ్వు ఏ పార్టీ అని పెట్టుకో, ఎట్లా పడతావు మాకు అనవసరం. ప్రజలకు ప్రభుత్వానికి వారీగా ఉంటా, నేనే చేపిస్తా రేవంత్ రెడ్డి అన్నావుగా, ఆ మాటలు పెట్టుకో, తర్వాత మిగతా విషయాలు పడదాం. అని ఉంచుతారా మీ ముఖం పైన, ఇజ్జత్ పోతుంది. ఇంకేంది, బీసీ జాక్ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం ఫిలిఫినిస్తున్నాడ. ఫిలిఫినిస్తున్నావు, నేను రావచ్చా, మాట్లాడవచ్చా, సమాధానం చెప్తావు, దమ్ముందా? ఇచ్చవరాలరా మల్లేశ, నీకు ఏం సమాధానం చెప్తావురా? బీసీలను ఎదగనీయకుండా చేసే బ్రోకర్ గాడు నిన్న నుంచి స్టార్ట్ చేసారు కుట్ర. ఒక ఆయన నిన్న మన దాకా ఓ లెసలెస్ ఎగిరిండు, ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేస్తాడు. అంతా డప్పు కొడతారు మల్లేశ గారికి. మరి ఎంత పేమెంట్ ఇస్తుండో మరి ఏం కథో నాకు అర్థం కావట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం మల్లేశ పటేల్ అనేటోడు ఎట్టి పరిస్థితుల్లో బీసీలలో ఎవరిని ఎదిగాడు. అది జాదిర శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, వాడే ఎదగాలి, వాడే బతకాలి, వానికే జోకాలి అందరం. వాడు మాత్రం ఎవరిని బతకనియాడు. అదే వానికి బీసీ జేఏసీ బొంగో పోషాను. అది ఎక్కడ జేఏసీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పెట్టిన జేఏసీ వేరే, ఈయన జేఏసీ వేరే. ఎప్పుడు పెట్టి ఆ జేఏసీ అంటే ఏం లేదు, తీర్మానం వల్ల టీము, తీర్మానం వల్ల రాజ్యాధికార పని అన్ని అయ్యే. ఇల్లు అల్లుడు అల్లుడు ఇల్లు ఉంటాడు, ఎవరు దేక్తాడు, వాడు కుక్క కూడా దేక్తలేదా? ఇంకంతే, నీ వద్దు ఆయన, నేను తట్టుకోలేను. సుప్రీంకు బీసీ పంచాయతీ, సుప్రీంకోర్టులో సర్కారు ఎస్ఎల్పి దాఖలు, రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిలువరించాలని విజ్ఞప్తి, 42%తో స్థానిక ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థన, రేపు లేదా ఎల్లుండి విచారించిన సుప్రీంలోను హైకోర్టు తీర్పు రిపీట్ అయ్యే ఛాన్స్. చూసినా, వాడే అంటాడు కోర్టులో పోయి కేసు చేశాడు, వాడే అంటుంది ఇది ఫెయిల్ అయ్యాను, రెండు వాడే చెప్తుంది. నేనేం చెప్పాలి ఇప్పుడు? మలయాళకి అట్టుంటది. మా రేవంత్ అనే చెప్తున్నాడు, మలయాళ లంగర్ రేవంత్ అన్న వాడిని నమ్మకు, వాడు పెద్ద బోకరాడు, వాడు నమ్మొద్దే అని చెప్తా. నేను చెప్తానే వినడా? ఇంకో ఇట్లా అబ్బా, ప్రజల మనసుల్లో భీమిరెడ్డి, ప్రభుత్వ రికార్డులో దామోదర్ రెడ్డి, ఇట్లుంటది లెక్క. భీమిరెడ్డి నరసింహారెడ్డిగా ముఖ్య పాత్ర. అయ్యబ్బా అయ్యబ్బా. ఇక్కడ బీసీలో మనం ఏం లేదా? లేదు, ఎందుకంటే మన కడుపులో కాంగ్రెస్, బయటికి కథలు. కడుపులో కాంగ్రెస్ పెట్టుకొని కాంగ్రెస్ జోక్కుంటా, ఎంగిలి మెతుకు తినుకుంటా, కాంగ్రెస్ వాళ్ళ ఉత్సవాలు మరి ఇట్లా ఉంటాయి వార్తలు. రాసింది ఎలా చనిపోయిన వ్యక్తి పైన నేను కామెంట్ చేయను, కానీ దామోదర్ రెడ్డి మీరు మా ఉత్సవాగిర్రాంటిగా మరి వాళ్ళ ఉత్సవాగాల వార్తలు రాస్తున్నావా? చెప్పాలా సమాధానం? అన్నీ ఉంటాయి మల్లేశ, ప్రతి దానికి నీకు కౌంటర్ ఉంటుంది. ఏంటి విషయం మనకు చూద్దాం దాని సంగతి. తెలంగాణలో పరిపాలన పడకేసింది, ప్రజాస్వామ్యం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది, సంక్షేమ ఫలాలు గాలిలో దీపాలుగా మారిపోయినాయి. కానీ కాంగ్రెస్ నుంచి చూపుతాడు, కథలు చెప్తాడు, కానీ కాంగ్రెస్ నుంచి చూపుతాడు. అదే మళ్ళీ దగ్గర ఇస్తాడు. ఇప్పుడు ఇంకేంది, 6 గ్యారెంటీలు అమలు భూతత్వంలో చూసినా కారణం లేదు. ఇప్పుడు చూపినా వీడియో ఉంచుతారు నీ ముఖం మీద, ఊంచిపిస్తా. ఒరే నాయన, మనసులో ఉత్సవం సరిపోతారు, నీ కుక్కలు ఉత్సవం వస్తారు, కుక్కతో ఉత్సవిస్తారు నీ ముఖం పైన. గట్టుంది నీ 6 గ్యారెంటీల విషయంలో నువ్వు మాట్లాడిన బోకర్ వాళ్ళు. వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాదు. తల్లి సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, వాళ్ళు ఒక్క మాట ఇస్తే మాట తప్పరు. ఇప్పుడేమంటారు మరి? పండబెట్టి తంతమంటున్నారు. ఇప్పుడు తంతమంటున్నారా? ఇప్పుడు చెప్పాడు, స్థానిక సంస్థల ఎన్నికలు కంటి మీద కురుగు లేకుండా చేస్తుంది, బీసీల రిజర్వేషన్ అంశం హస్తం పార్టీని కుదిపేస్తుంది. ఇంకోటి కుదిపేస్తుంది, బీసీల రిజర్వేషన్ సూపర్ కుదిపేస్తుంది. 2 ఏళ్ల ప్రజా పరిపాలన, ప్రజలను
ఆ మెప్పియలేకపోతుంది. కష్టంగానే ఈ 3 ఏళ్ళు గట్టెక్కితే మహాభాగ్యం, 10 ఏళ్ళు మా ప్రభుత్వం అధికారంలో ఉందని ఆడడం పచ్చాబద్ధం. ఎందుకు అబద్ధం రా? నువ్వే గెలిపిస్తావు మళ్ళసారి. రేవంత్ రెడ్డి నా వల్లే ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ 3 ఏళ్ళు ఉండడం కష్టమే, 10 ఏళ్ళు ఉండడం కష్టమే. బరాబర్ ఉంటాడు రేవంత్ అన్న, ముఖ్యమంత్రిగా పోతే ప్రధానమంత్రి అవుతాడు. మళ్ళీ అధికారంలోకి రాలేమన్న నాయకుల మెదడులో నాటుకుపోయింది. అందిన కాడికి దోచుకోవాలి మలిగాన్ లెక్క. తర్వాత ఏ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాలు ఉచ్చదాగాలి. మరి ఇదే ద్వంద్వ నీతి ఆ నేతల గుండెలో ఉద్భవిస్తుంది. మలిగాని లాంటి లత్కోరు మలిగాన్ లాంటి నోట్లో కూడా ఉద్భవిస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పరిస్థితి అలా పోయి ఉచ్చదాగాలి. అది ఇప్పుడు కాంగ్రెస్ దాగి బయటపడ్డ ఇక జీవితంలో మళ్ళీ గెలవను కాబట్టి నా బతికిద్దే కాబట్టి ఇక ఎల్లా అగ్రకులాల నాయకుడు అలా ఉచ్చదాగా వచ్చి ఈ బీసీ 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 అని కథలు పడాలిట. అబ్బా ఏం బీసీ రాను, చిన్న బీసీ కావు. సో ఇది పరిస్థితి. చింతపండు మల్లేశ ప్రజలు గారు ప్రజలను పిచ్చోళ్ళని చేసుడు ఎట్లా అనేది రోజంతా నేర్చుకుంటారు. మరి మీరు మోసపోతారని కోరుతాను. ఇంకేంది, కాంగ్రెస్ దొంగ ఓట్లు 35,000కి చేరిందంటే 92%. రేవంత్ అన్న 92% మంది నమ్ముతున్నారు దొంగ ఓట్లతోనే రేవంత్ రెడ్డి గెలుస్తున్నాడు అని చెప్పేసి జనం అంటారు. మరి దొంగ ఓట్లు బంద్ చేసి సరి అయిన ఓటుతో గెలిచేద్దామంటే ఏమైనా ట్రై చేయి రేవంత్ అన్న. సో ఇది ఈ రాష్ట్రంలో ఈరోజు మార్నింగ్ న్యూస్లో కనిపిస్తా ఉన్న వార్తలు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు లైట్ తీసుకోకండి. ఛానల్ పైన రిపోర్ట్స్ రోజు ఇంత పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఎట్లయినా సరే మన గొంతు ఆపాలి అనేది కాంగ్రెస్ పార్టీ మలిగాడు ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీరు రిపోర్ట్లు కొట్టే వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక లైక్ చేస్తే 10 మంది రిపోర్ట్లు తట్టుకోగలుగుతాం. 10 మంది అవతల రిపోర్ట్ కొడితే ఒక్క లైక్ సరిపోతుంది వాళ్ళకు. సో దయచేసి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇక సాయంత్రం న్యూస్ ఉంటుందా?